రిజ్వాన్ ఏం చేస్తున్నావు? పెయింట్ చేస్తున్నావా? ఇందాక డ్రాయింగ్ చేసావు, ఇప్పుడు పెయింట్ చేస్తున్నావా? ఏం పెయింట్ చేస్తున్నావు? ఆడ ఆడ అలాగేనా పెయింట్ పెయింట్ చేసేది? అవి బోర్డ్సా? రేషు, మీ అబ్బాయి ఆ ట్రీ బోర్డ్స్ అన్నీ వేసాడమ్మా. పెద్ద బోర్డు వేస్తున్నాడు ఇప్పుడు. ఒక ట్రీ వేసి దాని కింద బర్డ్స్ వేసి మళ్ళీ ఇప్పుడు పెద్ద బర్డ్ ఒకటి వేస్తున్నాడు. ఓకే, చూడండి ఎగ్ దోశ. నేనే చేశాను. ఇదిగో ఇది ఎగ్ దోశ అన్నమాట. సరేనా? బై గాయ్స్. హలో, హాయ్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఇంకా పెద్దోడు దోశ వేసుకొని తింటుంటే చిన్నోడు గమ్ముకుంటాడా? నాని, నా దోశ నేను వేసుకుంటాను, నాకు హెల్ప్ చేయి, అదే పని అనమాట. ఇంకా కేకలు ఒకటేమైనా కేకలు ఇస్తున్నాడు చూడండి వీడు. ఇంకా సరేలే అని చెప్పేసి వెళ్ళి చిన్నోడికి కూడా నేను హెల్ప్ చేస్తుంటే, అంటే నేను పక్కన ఉంటేనే వేసుకుంటారనమాట స్టవ్ ఆన్ చేయడం ఏదైనా సరే. కానీ నేను లేకుండా స్టవ్ దగ్గరికి పొరపాటున కూడా వెళ్ళరు. వాళ్ళకు స్కూల్లో అయినా సరే ఇంట్లో అయినా సరే మేము నేర్పిస్తుంటామన్నమాట. ఫైర్ దగ్గరికి పెద్దవాళ్ళు లేకుండా వెళ్ళకూడదు అని చెప్పేసి. మా రిదాన్కు బేసిక్స్ మాత్రం తెలుసు అనమాట. అంటే కాఫీ ఎలా కలపాలి అని చెప్పేసి అలాంటివి, దోశ ఎలా వేయాలి, ఎగ్ ఎలా పగలగొట్టాలి అనే చిన్న చిన్న బేసిక్స్ నేర్పిస్తుంటామన్నమాట. అలాగే ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి కదా, ఉడకబెట్టిన గుడ్లను చల్లారిన తర్వాత ఇచ్చి ఇద్దరిని ఒలవమని చెప్తే బాగా శుభ్రంగా ఒలిచిపెడతారనమాట. అటువంటివి చిన్న చిన్న పనులన్నీ పిల్లలకు నేర్పిస్తుంటాం. అన్నం తినేటప్పుడు ప్లేట్లు అవి పెట్టడం లాంటివి నేర్పిస్తుంటాం అనమాట. అంటే మంచినీళ్ళు ఇవ్వడము, అలాంటి చిన్న చిన్న పనులన్నీ ఇప్పటి నుంచి అలవాటు చేస్తుంటాం పిల్లలకు. చిన్నోడు కూడా గాయస్ నా దోశ నేనే వేసుకున్నాను, మీరు వేసుకోండి అని విధానంలాగానే చెప్తున్నాడు అనమాట. ఇంకా అలా చెప్పేసి ఇద్దరు దోశ తిన్నారు. మొన్న ఒకరోజు వీళ్ళ స్కూల్కు హాలిడే వచ్చిందనమాట. ఇంకా ఏం చెయ్యాలి, అందులో బయటికి వెళ్దామా అంటే బాగా చలిగా ఉంది, అది కాక బాగా వర్షం వచ్చేటట్లుందనమాట. ఇంకా బయటికి వద్దులే అని చెప్పేసి ఇంట్లో ఉంటే వీళ్ళకి ఎలా టైం పాస్ కావాలి, అందుకని చెప్పేసి బీన్స్ వేసి కట్ చేయమని చెప్పాను. ఎలా కట్ చేయాలి అని చెప్తే నేను చెప్పానమాట వీళ్ళకి అందాజుగా, జస్ట్ ఫింగర్ గ్యాప్ పెట్టి కట్ చేయండి అని. అంటే ఫింగర్ గ్యాప్ పెట్టి కట్ చేయడం అంటే వీళ్ళిద్దరికీ తెలుసు అనమాట. అందుకని చెప్పేసి నేను పక్కనే కూర్చొని వాళ్ళు ఎలా కట్ చేస్తున్నారో చూస్తున్నాను. మీరు అనుకోవచ్చు, మీరు లేనప్పుడు కూడా వాళ్ళు పొరపాటున ఇలాంటి పనులు చేస్తే పిల్లలకు డేంజర్ కదా అని. కానీ నేను లేను అంటే పిల్లల దగ్గర ఎవరో ఒకరు ఉంటారనమాట. అందుకని పిల్లల విషయంలో భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు మేము ముగ్గురం ఇక్కడ ఉన్నామా, రేష్మ అయినా వాళ్ళ ఆయన అయినా ఏదో ఒక రూమ్లో నుంచి మమ్మల్ని గమనిస్తూనే ఉంటారనమాట. అలా పిల్లల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాం. ఇప్పుడు చిన్నోడు గొడవ పడుతున్నాడు అనమాట. ఎందుకంటే నాని, అన్నయ్య ఎక్కువ కట్ చేస్తున్నాడు, నేనేమో తక్కువ కట్ చేస్తున్నాను అని చెప్పేసి. అంటే లేదులేమ్మా, నువ్వు ఒక 10 బీన్స్ కట్ చేయి, ఆ తర్వాత అన్నయ్య ఒక 10 బీన్స్ కట్ చేస్తాడు అని చెప్పేసి నేను ఇచ్చాను ఇద్దరికి. నిదాన్ వాటా బీన్స్ కట్ చేయడం అయిపోయినా మిగతావి కూడా కట్ చేస్తున్నాడని వాడు గట్టిగా అరుస్తున్నాడు అనమాట. నాని చూడు, భయ్య నాకు ఇవ్వటం లేదు అని చెప్పేసి. అంటే కట్ చేయడం అంటే వీళ్ళకు కటింగ్ అంటే బాగా ఇష్టం అనమాట. కానీ దగ్గరుండే చేపిస్తుంటాను ప్రతి పని కూడా.
ఆ తర్వాత పిల్లలకు డాబా పైకి తీసుకెళ్ళి కొంచెం సేపు ఆడిపించానమాట. అలా చాలాసేపటి వరకు డాబా పైనే ఆడుకొని కిందికి వచ్చామన్నమాట. ఇప్పుడు కాకరకాయ వేపుడు ఎలా చేయాలో నేర్చుకుందాం. చాలామంది అనుకుంటుంటారు కాకరకాయ కాస్ట్ తక్కువ కానీ దాని ప్రాసెస్కు బడ్జెట్ ఎక్కువ అనేది సామెత అనమాట. అంటే కాకరకాయలు హెల్త్కి మంచివి అని అంటారు, కానీ అవి చెయ్యాలి అంటే మాత్రము పెట్టుబడి ఎక్కువ అనేది అందరికీ తెలిసిన విషయమే. అంటే దానికి ఆయిల్ ఎక్కువగా కావాలి, ఆ తర్వాత కొబ్బరి మసాలా కావాలి అని చెప్పేసి అనుకుంటుంటారు. కానీ ఇప్పుడు నేను తక్కువ ఆయిల్తోనే కాకరకాయను ఎంతో మంచిగా ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ విధంగా నేను చెప్పిన విధంగా చేసుకుంటే అన్నంలో కలుపుకోవడానికైనా బాగుంటుంది, లేదా సైడ్ డిష్గా అంటే పప్పు చేసుకొని నంచుకోవడానికైనా బాగుంటుందన్నమాట. అది కాక ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. కాకరకాయలను శుభ్రంగా కడిగి ఆ తర్వాత పైన కొంచెం పీల్ తీసేసి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట. రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఇలా వెడల్పుగా ఉన్న కడాయి తీసుకోవాలి. ప్యాన్ వెడల్పుగా ఉండాలన్నమాట. లేకపోతే ఇది చపాతీ చేస్తాను చూడండి, ఆ చపాతీ చేసే పెన్నం మీద అయినా సరే ఆయిల్ లైట్గా వేసి ఇలా మనం కాల్చుకోవచ్చు. అలాగైనా సరే బాగానే ఫ్రై అయినట్టు అవుతాయి, కానీ ఆయిల్ అసలు ఎక్కువ పట్టదు. ఇంకా దాని మీద ఎందుకులే అని చెప్పేసి నేను ఇలాగే చేస్తున్నాను. మనం చపాతీకి ఎంత ఆయిల్ వాడతామో అంత ఆయిల్ అయితే దీనికి సరిపోతుంది, ఎక్కువ ఏం అవసరం ఉండదు ఇలా చేస్తే. ఇప్పుడు నేను తీసుకున్న కాకరకాయలు 1/2 కేజీ కన్నా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే 1/2 కేజీ తీస్తే నేను ఇంకా 2 తీసేసి చేస్తున్నాను. అంటే ఆయిల్ చూడండి నేను ఎంత వేసాను, ఇందులో ఎంత పడుతుంది అనేది మీకు తెలిసే ఉంటుంది. ఇంకా అంత ఆయిల్ మిగిలిందనమాట. అంటే అది తీసేయకూడదు, దాని అవసరం కూడా ఉంది, అది తర్వాత చెప్తాను చూడండి. అందులో మసాలా కొరకు నేను జస్ట్ 1 స్పూన్ కొబ్బరి పొడితే తీసుకున్నాను. కొబ్బరి పొడి తర్వాత కొంచెం వెల్లుల్లి, ఆ తర్వాత కొంచెం పెద్దగా కట్ చేసిన 1 ఉల్లిపాయ, ఆ తర్వాత పసుపు, కారం, ఉప్పు అవన్నీ వేసుకొని కొంచెం లైట్గా మిక్సీ పట్టాలన్నమాట. అంటే ఇవి కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత కడాయిలో ఉన్న నూనెను మరి కొంచెం వేడి చేసుకోవాలి. వేడి చేసుకుని మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలాను అందులో వేసి బాగా వేగనివ్వాలి అన్నమాట. అంటే ఒక 2-3 నిమిషాలు వేగనివ్వాలి. అంటే మనం ఉల్లిపాయలు అవన్నీ పచ్చిగానే వేసుకున్నాం కాబట్టి ఆ ఉల్లిపాయలు అవి పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలన్నమాట. అంటే వెల్లుల్లి అవన్నీ మనం పచ్చివే వేసుకున్నాం కాబట్టి అవి పచ్చి వాసన పోయి ఇలా కొంచెం పొడిగా అయ్యేంత వరకు మనం వేపుకోవాలి. ఈ మసాలా మాడిపోకుండా కలుపుకుంటూనే ఉండాలి. అంటే మాడిపోయిన తర్వాత ఇంకా కొంచెం టేస్ట్ మారిపోద్ది, అందుకని చెప్పేసి మాడిపోకుండా ఉండాలి. ఈ మసాలా వేగిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకొని ఉంచుకున్న కాకరకాయలను వేసుకొని కలుపుకోవాలి. ఈ కాకరకాయ ఫ్రై మరి పొడిగా ఉండదు. మనం ఉల్లిపాయలు వెల్లుల్లి అవి వేసాం కాబట్టి కొంచెం ముద్దగానే ఉంటుంది కాబట్టి మనం అన్నంలో కలుపుకొనైనా తినొచ్చు, లేదా చపాతీలోకి పుల్కాలోకైనా బాగానే ఉంటుంది. ఇప్పుడు చూస్తే మా ఇంట్లో కొత్తిమీర లేదండి, కానీ మీ దగ్గర కొత్తిమీర కనుకుంటే ఈ స్టేజ్లో మీరు కొంచెం కొత్తిమీరను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. సరే, అప్పుడప్పుడు కొత్తిమీర ఉండదు, అప్పుడప్పుడు కరివేపాకు ఉండదు, ఏం చేస్తాం? కానీ మీ దగ్గర కొత్తిమీర ఉంటే మాత్రం తప్పకుండా వేసుకోండి. కొత్తిమీర వేస్తే
మంచి టేస్టీగా కొత్తిమీర ఫ్లేవర్ తోటి మంచి టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ ప్రాసెస్ అంతా మనము సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే ఇప్పుడు చూడండి అసలు కడాయి అనేది అస్సలు మాడు తగలలేదు. చూస్తున్నారు కదా, ఇందాకటికి ఇప్పటికీ ఇవి కాకరకాయలు కొంచెం మసాలా అవన్నీ కూడా దగ్గర పడ్డాయి. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టి తీసి ఆ తర్వాత చూస్తే మనం వేసిన మసాలా అంతా కాకరకాయ ముక్కలకు ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, మసాలా వేరుగా కాకరకాయ ముక్కలు వేరుగా లేవు. మసాలా అంతా కాకరకాయ ముక్కలకు పట్టి ఉంటుంది కాబట్టి మనం కలుపుకొని తిన్నా, అన్నంలో కలుపుకొని తిన్నా కూడా బాగానే ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇది మీకు తప్పకుండా నచ్చుతుందన్నమాట. ఇందులో ఏ అనుమానము లేదు. సేమ్ టైం ఆయిల్ కూడా తక్కువగానే పడుతుంది. అది కాక హెల్త్కి కూడా మంచిది అంటారు కదా కాకరకాయ. అందుకని ఆయిల్ తక్కువగా వేసి ఈ విధంగా కాకరకాయ ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట మనం.